హాయ్ గైస్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని శతక సౌరభం పాఠ్యాంశంలో 3వ పద్యం కుమార శతకం నుంచి సేకరించిన పిన్నల పెద్దల ఎడగడు ఈ పద్యాన్ని నేర్చుకుందాం. పిన్నల పెద్దల ఎడ గడు మన్ననచే మెలగు సృజన మార్గంబులని వెన్నుకొని తిరుగుచుండిన నన్ని ఎడల నెన్న బడదు వన్న కుమారా. పిన్నల పెద్దల ఎడ గడు మన్ననచే మెలగు సృజన మార్గంబులని వెన్నుకొని తిరుగుచుండిన నన్ని ఎడల నెన్న బడదు వన్న కుమారా. ప్రతిపదార్థం పిన్నల పెద్దల ఎడ. పిన్నలు అంటే చిన్నవారు, నీకంటే చిన్నవారు. పెద్దలు అంటే నీకన్నా పెద్దవారు. ఎడ వారి పట్ల, నీకన్నా చిన్నవారి పట్ల, పెద్దవారి పట్ల. గడు మన్ననచే మెలగు. గడు అంటే చాలా ఎక్కువగా, మన్ననచే వారితో మంచిగా, మెలగు వారితో మంచిగా మసలుకో, వారితో మంచిగా ప్రవర్తించు. నీకంటే చిన్నవారైనా పెద్దవారైనా సరే అందరితో మంచిగా ప్రవర్తించు. సుజన మార్గంబులని వెన్నుకొని తిరుగుచుండిన. మంచి సుజన మార్గంబులు అంటే మంచి మార్గములు, మంచి చేసే మార్గాల్లో వెన్నుకొని తిరుగుచుండిన. నువ్వు మంచి చేసే మార్గాలు అనుసరించినట్లయితే, అంటే అందరికీ మంచి చేస్తూ అందరితో మంచిగా మెలుగుతూ ఉంటే, ఎడల నెన్న బడదు వన్న కుమారా. అన్ని ఎడల అంటే అన్ని చోట్ల, అందరి పట్ల, అందరూ కూడా నీతో ఎన్నబడదువు, అందరూ నిన్ను మంచివాడిగా కీర్తిస్తారు. ఎన్నబడదువు నిన్ను ఎన్నుకుంటారు అంటే కీర్తిస్తారు, నిన్ను గొప్పవాడిగా అందరూ మెచ్చుకుంటారు. కుమారా. భావం: కుమార చిన్నవారితో పెద్దవారితో మర్యాదగా ప్రవర్తించిన ఎడల మంచివాడని పిలువబడదు. మంచి పద్ధతుల్లో ప్రవర్తించిన లోకం నందు ప్రఖ్యాతిని పొందగలవు, అందరూ నిన్ను కీర్తించెదరు.